Good evening friends, welcome to Almighty Traders. Friends, 14th January 2025 మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం 15th January 2025 గురించి అయితే ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాము. అలాగే తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పండుగను బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి విషయానికి వస్తే కనుక మనం 14th ఏం జరగబోతుందని 13th ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు సో ఈ కంటిన్యూస్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కంటిన్యూస్ క్యాండిల్స్ ప్రకారంగా మనకు ఏం జరిగిపోతుంది మార్కెట్. సో ఎక్కడ ఉన్నాయి, మనకు ఇక్కడ 3 కంటిన్యూస్ క్యాండిల్స్ ఉన్నాయి. సో దీని ప్రకారంగా మనం ఏం మాట్లాడుకున్నాము, ఇక్కడ వచ్చేసి డౌను ఉంది, అప్పు ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. సో నిన్నటి నా వీడియోని కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే కనుక సో ఇక్కడ 2 ఆప్షన్స్ అప్ అండ్ డౌన్ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయనేది మనం అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో అది కూడా కొంచెం మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆగండి ఒక్క నిమిషం, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ యాంగిల్లో వచ్చేసి మనము మాట్లాడుకున్నాం. సో ఈ యాంగిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ యాంగిల్ కదా, ఇవి కదా. సో ఇక్కడ ఏమైతే మనం మాట్లాడుకున్నామో ఇక్కడ వచ్చేసి మనము మైనసే మాట్లాడుకున్నాము. ఇదేం మాట్లాడుకున్నాము, ఇక్కడ మైనసే మాట్లాడుకున్నాం. అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బోత్ సైడ్ ఉంది. సో డౌన్ ఫాల్ అనేది అయిపోయింది, ఇక్కడ నుంచి అప్ సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఈ క్యాండిల్స్ చెబుతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ క్యాండిల్స్ మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ఇదేం మాట్లాడుకున్నాము, అప్పు డౌన్ ఉంది. ఇక్కడ ఏముంది, అప్పు డౌన్ 2 ఉన్నాయి. సో ఇదేం జరగాలి, డౌన్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇది సాటిస్ఫాక్షన్ చేయాలి అంటే ఇది మీరు అప్ సైడ్ వెళ్ళాలి అని నిన్నైతే మాట్లాడుకున్నాం. అలాగే మనకి ఇక్కడ హిల్ ఉంది ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ ఒక హిల్ ఉంది. సో ఈ హిల్లును కొట్టేంత వరకు మనం అప్ సైడ్ అనేది ఇది టచ్ చేయలేదు. ఇక్కడ ఈరోజు కూడా ఈ హిల్ను వచ్చేసి దగ్గరికి కూడా వెళ్ళలేదు, కానీ ఈ దగ్గరలో అయితే వచ్చి ఆగి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సో మార్కెట్ యొక్క పరిస్థితి ఏమిటి, ఇదే కదా మనకు కావాల్సినటువంటి విషయం. ఏంటిదంటే రేపటి పరిస్థితి ఏంటి, హిల్లును కట్ చేసిందా, హిల్లు దగ్గరికి అయితే మార్కెట్ వెళ్ళలేదు. సో ఇప్పుడు మనకి ఎక్కడుంది మార్కెట్, 207లో మార్కెట్ అనేది నడుస్తుంది. ఈ 207 23,207 అనేది మార్కెట్ నడుస్తున్నప్పుడు మరి ఇప్పుడు నెక్స్ట్ హిల్ దగ్గరికి వెళ్తుందా, వెళ్ళదా, ఇదే మనకు కావాల్సినటువంటి నెక్స్ట్ అంశం. సో దీని గురించి డిస్కషన్ చేసుకునే ముందు మన దగ్గర ఉన్నటువంటి 3 ముఖ్యమైన విషయాలను అయితే చేసుకుందాం. 2 ముఖ్యమైన విషయాలు ముందుగా. ఒకటి వచ్చేసేమో మిడిల్ పాయింట్లో మనకు మార్కెట్ ఏం చెప్పింది, ఏం చేసింది. సో మిడిల్ పాయింట్ అంటే కనుక ఏమిటి, ఈ 2 క్యాండిల్స్ ఇక్కడ మిడిల్ పాయింట్ అవుతాయి. సో ఈ మిడిల్ పాయింట్ అనేది ఏం చెప్పింది, సో ఈ విధంగా మనకి ఈరోజు మార్కెట్ నడుచుకున్నదా లేదా. సో నేను ఏదైతే ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము ఇదంతా కూడా 11:30 వరకు మాత్రమే ఉంటుంది మార్కెట్లో. మనం ఈ క్యాండిల్స్ ఏవైతే మనకి ఈరోజు చెప్తాయో ఇవన్నీ కూడా రేపు 11:30కే ఉంటాయి. సో 11:30 తర్వాత ఈ మిడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ మిడ్ క్యాండిల్స్ అనేటివి మాట్లాడతాయి. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేది ఈ 2 క్యాండిల్స్ మాట్లాడతాయి. అలాగే ఇదే విధానికి సంబంధించి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ 2 క్యాండిల్స్ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ 2 క్యాండిల్స్ ఏమున్నాయి, రైట్, బేరిష్ అండ్ బేరిష్. సో అలాగే నిఫ్టీ బ్యాంక్లో చూద్దాం అది ఎలా ఉందో చూద్దాం. సో నిఫ్టీ బ్యాంక్లో చూసినట్లయితే కనుక మిడ్ క్యాండిల్ దగ్గరకు వచ్చేస్తే కనుక సో ఇక్కడ కూడా బేరిష్ అండ్ బేరిష్ 2 కూడా కనిపిస్తున్నాయి. సో ఈ బేరిష్ అండ్ బేరిష్ 2 కనిపిస్తున్నప్పుడు మరి దీని సింబాలిక్ ఏమిటి, సో దీని సింబాలిక్ ప్రకారంగా ఇది నడుచుకున్నదా లేదా అనేది మనకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం అయితే కనుక నిఫ్టీని స్టడీ చేద్దాము. నిఫ్టీని స్టడీ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి వద్దాము. ఫస్ట్ నిఫ్టీని స్టడీ చేయాలి అంటే కనుక మనం ఇది క్లోజ్ చేయాలి కదా, యాజ్ యూజువల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేస్తాను. ఇది క్లోజ్ చేసేసి నేను నిఫ్టీలోకి వస్తాను. ఓకే, ఆల్ క్లియర్. సో ఇప్పుడు గమనించండి ఒకసారి. నిఫ్టీలోకి వచ్చాము. సో నిఫ్టీ ఏం చెప్పింది ఇక్కడ, ఈ 2 క్యాండిల్స్ను బేస్ చేసుకుందాం. సో ఈ 2 క్యాండిల్స్ను బేస్ చేసుకుంటూనే మనం ఒక చిన్న పని చేయాలి. ఏమిటంటే దీని హై లో అనేది ఇక్కడ మనము డ్రా చేసుకోవాలి. ఇంకొంచెం ఇది కదా, దీని హై లోని డ్రా చేసుకుందాం. దీని హై ఎక్కడుంది, దీని హై ఎక్కడుంది, లో ఎక్కడుంది. సో ఇది డ్రా చేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. దీని హై వచ్చేసి
ఎక్కడ చూపిస్తుంది మనకు 23,198 దగ్గర చూపిస్తుంది. లో వచ్చేసి 23,156 దగ్గర చూపిస్తుంది. ఇంకొంచెం జూమ్ చేయమంటారా? మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకొంచెం జూమ్ చేస్తాను. జూమ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 23,198 23,156 అనేటివి రెండు చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడైతే కనుక మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. మనకు ఉన్నటువంటి ఏంటిదంటే హై వచ్చేసి ఎక్కడ ఆగింది? సో హై వచ్చేసేమో 156 దగ్గర ఆగింది, లో వచ్చేసేమో 198 దగ్గర ఆగింది. సో ఈ హైకి లోకి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో, మనం హైలో చార్ట్ మారిపోయింది, సారీ. ఓకే ఫ్రెండ్స్, మనకు మార్కెట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంది? 198, 23,198, 23,156. సో ఈ మధ్యలో ఏం జరిగింది మార్కెట్? సో మనకు ఈవినింగ్ వరకు కూడా ఈ మధ్యలోనే ఆడుకుంటుంది. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఏంటి ఇక్కడేమో ఈ సింబల్ ఏదైతే బేరిష్ ఇచ్చిందో దీని సిగ్నల్ వచ్చేసేమో బేరిష్. దీని సిగ్నల్ బేరిష్. మరి బేరిష్ వైపు వచ్చేయాలి కదా మార్కెట్. మరి బేరిష్ వైపు ఎందుకు రావట్లేదు మార్కెట్? దీని సిగ్నల్ వచ్చేసేమో బేరిష్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసేమో బేరిష్ వైపు మార్కెట్ వచ్చేయాలి. కానీ బేరిష్ వైపు ఎందుకు రావట్లేదు? చూడండి, ఈ బేరిష్ను కూడా ఇక్కడ క్రాస్ చేసింది. డౌన్ సైడ్ ఏం చేసింది? క్రాస్ చేసింది. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి, క్రాస్ చేయాలి, ఇక్కడ బాడీ విగ్గో ఏర్పడాలి, మళ్ళీ కిందికి రావాలి. ఇది యాక్చువల్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్ ప్రకారంగా జరగలేదు. ఎందుకో ఒకసారి చూద్దామా? అడుగుదామా నిఫ్టీని? మనం అడిగితే చెప్పేస్తుంది అంటారా? చూద్దాం, ట్రై చేద్దాం, అడిగితే చెప్తుందేమో. ఇదంతా మొత్తం తీసేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేయండి ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఏర్పడ్డాయో ఆ ప్రకారం అనేది చూసుకుందాము. ఇక్కడ ఏం ఏర్పడ్డాయి మనకు చూడండి ఒకసారి, బేరిష్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు 2 లైన్స్ అనేటివి తీసుకోవాలి. సో 2 లైన్స్ అనేవి తీసుకుంటే కనుక ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 2 లైన్స్ కనుక మనం ఇక్కడ తీద్దాము. సో ఈ లైన్ వచ్చేసి చాలా ఎలా అంటే కరెక్ట్గా ఉండాలి లైన్ ఎప్పుడు కూడా. దీన్ని మనము పాయింట్స్లో చూసుకోవాలి. నేనైతే పాయింట్స్లో కరెక్ట్గా ఇంకా చూడలేదు. ఇక్కడ వ్యూలోకి వస్తే కనుక మనకు ఇంకొంచెం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ పాయింట్ అనేది కంపల్సరీగా మనము కరెక్ట్గా చూసుకోవాలి. ఈ పాయింట్ ప్లస్ ఈ పాయింట్ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి, కొంచెం ఇలా వెళ్ళి చూద్దాము. ఇది కదా ఈ గ్యాప్ చూడండి. ఇక్కడ ఈ గ్యాప్ను అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది, క్రాస్ చేయలేదు. మార్కెట్ డౌన్ సైడ్కి క్రాస్ చేయలేదు. ఇన్ కేస్ క్రాస్ చేసి ఉంటే కనుక, ఇన్ కేస్ ఇది కనుక క్రాస్ చేసి ఉంటే కనుక, ఇక్కడ ఇది కనుక ఈ లైన్ కనుక క్రాస్ చేసి ఉంటే కనుక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచే డౌన్ సైడ్, అంటే ఇక్కడ బాడీ ఏర్పడి ఉంటే కనుక మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి డౌన్ ఏర్పడి కొంచెం అప్ సైడ్ వెళ్ళేదేమో. సో అక్కడి నుంచి డౌన్ సైడ్కు తిరిగేది మార్కెట్. సో ఇది ఎప్పుడైతే క్రాస్ చేయలేదో మనం వెయిట్ చేయక తప్పదు. చెప్పింది బ్యాంక్ నిఫ్టీ ఏమో నేను డౌన్ సైడ్ వెళ్ళిపోతానని చెప్పింది, కానీ సారీ నిఫ్టీ ఏమో నేను డౌన్ సైడ్ అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చేసింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇవ్వట్లేదు. ఏం చేయాలి అప్పుడు? తప్పదు, వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఇంత సైడ్ అప్ సైడ్ వెళ్ళిపోతున్నా కూడా మనం ఏం చేయలేము. ఎందుకు? నిఫ్టీ వచ్చేసేమో డౌన్ సైడ్ అంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో అప్ సైడ్ అంటుంది. సో 2 మార్గాలు ఉన్నప్పుడు ఏది ఎప్పుడు ఎలా లాగేస్తుంది అని చెప్పేసి చెప్పలేము. కానీ ఇక్కడ మనం చేయాల్సినది ఏమిటంటే వెయిటింగ్. సో ఏం వెయిట్ చేయాలి? ఇక్కడికి మార్కెట్ వస్తుంది, తర్వాత అయినా సరే ఇక్కడికి మార్కెట్ అనేది వస్తుంది. సో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందేను. సో ఇక్కడ వెయిట్ చేసిన తర్వాతనే మన మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రమే చేయగలుగుతాం. సరే, కానీ ఇక్కడి వరకు వస్తుందా లేదా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది? ఇక్కడి వరకు అనేది మార్కెట్ వస్తుందా లేదా? సో ఇప్పుడు మనం దేన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సినది ఏంటిదంటే, ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనం రోజు చెప్పుకుంటుంటాం కదా. సో ఇక్కడ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏం మాట్లాడింది? ఇక్కడ కంటిన్యూ పడ్డది కదా, ఇక్కడ కంటిన్యూ పడ్డది, ఇక్కడ కంటిన్యూ పడ్డది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏమి చెబుతుంది? అలాగే నిఫ్టీలో కూడా ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లాస్ట్లో ఉంటుంది కదా, ఏమి చెప్తుంది? ఇవి రెండు కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే కనుక
రేపు వస్తుందా లేదా అనేది చెప్పగలుగుతాం. చూద్దామా? ఫస్ట్ నిఫ్టీ, మన ప్రయారిటీ ఏమిటి? ఫస్ట్ నిఫ్టీ. సో నిఫ్టీలో ఎలా ఉంది? నిఫ్టీలో ఎక్కడ వచ్చాయి కంటిన్యూ క్యాండిల్స్? ఇక్కడ కంటిన్యూ క్యాండిల్స్ వచ్చాయి. సో దీని ప్రకారంగా చూసుకుంటూ వెళ్తే కనుక మనకు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఓకేనా? చూద్దామా? చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీలోకి వచ్చాము. సో నిఫ్టీలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేది, హై లోలు ఎక్కడ ఎంతెంత ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఈ 3 క్యాండిల్స్ కదా. సో ఈ 3 క్యాండిల్స్కి సంబంధించి హై ఎక్కడుంది, లో ఎక్కడుంది అనేది, ఈ 3 క్యాండిల్స్. సో హై ఎక్కడుంది, లో ఎక్కడుంది అనేది ఒకసారి చూద్దాము. ఓకే ఓకే నెక్స్ట్ ఇది కొంచెం జూమ్ చేసుకుందాము. ఈ 3 క్యాండిల్స్ కదా. సో ఇది చూడండి, పైన చార్ట్ కూడా చూడండి, ఎందుకంటే ఓపెన్ క్లోజు హై లో అనేది మనకు కనిపించాలి కదా. సో రెడ్ని చూసినప్పుడు మనకు 3 రెడ్ ఇక్కడ కంటిన్యూగా వచ్చాయి కాబట్టి దీన్ని మనం ఏం చూడాలి? ఓపెన్ చూసుకోవాలి. సో ఓపెన్ ఎంతో ఉంది ఇక్కడ? 23,157.95. ఒక్క నిమిషం రాస్తాను. 23,000 ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాము. 23,157.95. ఎందుకు నేను 1-2 సార్లు చూస్తున్నానంటే ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నాకైతే 157 గుర్తుంది, కానీ మళ్ళీ ఏమిటంటే ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళము అయిపోతాము. దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాము? దీన్ని లో చూసాము, సారీ ఓపెన్ చూసా, ఓపెన్ కాదు సారీ క్లోజ్ చూడాలి దీనిది. ఒక్క నిమిషం, సారీ, దీని ఏం చూడాలి? క్లోజ్ చూడాలి. 157.65. సో 23,157.65. 23,157.65. 23,165.65 అంతేనా? 157 కదా, ఇక్కడ తప్పు రాశాను. 157.65. ఓకే, ఇది తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది కదా మనకు కావాల్సినది. సో దీని ప్రకారం చూస్తే కనుక మనకున్నటువంటిది ఏమిటి? ఇది దీని ఎంత కావాలి? ఇదేం కావాలి? ఓపెన్ కావాలి. ఇది 158.00. 158.00. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఎలా ఉంది? ఈక్వల్గా ఉందా? మనం మాట్లాడుకుంటున్నాం కదా, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. సో అక్కడ కూడా మనం ఏం మాట్లాడుకున్నాము? స్టెప్ ఉందా, ఈక్వల్గా ఉందా? ఇది ఎలా ఉంది? రెడ్ ఏమో డౌన్లో ఉంది, గ్రీన్ ఏమో అప్లో ఉంది. ఇది కదా ఇక్కడ ఏర్పడ్డది. అంటే ఏమిటిది? మైనస్. సో ఈ మైనస్కు సంబంధించినటువంటి ఏం మనం ముందుకెళ్ళాలి. సో ఈ మైనస్ సంబంధించి చెప్పేసింది. సో మైనస్ సంబంధించి ఈ నెంబర్స్ అనేది మనకు అవసరం లేదు కదా. సో ఇక్కడ ఇది మనకు మైనస్ అని డిసైడ్ అయిపోయింది. ఈ రెండు దాని మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? మైనస్. సో మైనస్తో పాటు మనకు స్ట్రెంగ్త్ కూడా తెలియాలి కదా, ఎంత స్ట్రెంగ్త్ ఉంది దీనికి. సో ఇది చూడండి, దీన్ని వచ్చేసి మొత్తం కూడా క్రాస్ పైకి వెళ్ళిపోయింది బాడీ. అంటే ఇక్కడ ఏంటి? బాడీ అనేది ఎక్కువగా ఉండిపోయింది, అంటే స్ట్రెంగ్త్ కూడా బాగా ఉంది. ఓకే, స్ట్రెంగ్త్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ చూసుకున్నట్టయితే కనుక ఈ డైరెక్షన్ ఏ క్యాండిల్ చెప్తుంది? ఈ క్యాండిల్ చెప్తుంది. సో ఎటువైపు చెప్పింది క్యాండిల్ డైరెక్షను? అప్ సైడ్ చెప్పింది. క్లియర్? అప్ సైడ్ చెప్పింది. దాన్ని స్ట్రాంగ్ చేసేది ఈ క్యాండిల్, కన్ఫర్మ్ చేసేది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఏం చేసింది? కన్ఫర్మ్ కూడా చేసేసింది, నేను అప్ సైడ్ వెళ్తాను అని. కన్ఫర్మ్ అనేది చేసేసింది. సో మనకేంటి అక్కడ ఈ 12 o'clockలో కనుక మనం చూసినట్లయితే కనుక మార్కెట్ ఏం చెప్తుంది? డౌన్ సైడ్ చెప్పేసింది. కానీ మళ్ళీ ఇక్కడ 3 క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత మనకు మార్కెట్ ఎలా చెప్పింది? ఇది ఎప్పుడైతే దీని 12 o'clock లోన్ క్లోజ్ చేసిందో, మార్కెట్ లోన్ క్రాస్ చేసిన తర్వాత అయినా సరే మనకు మార్కెట్ ఏం చెప్తుంది? మళ్ళీ నేను అప్ సైడే వెళ్తానని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మిడిల్ ఏమో డౌన్ సైడ్ చెప్పింది,
లాస్ట్కి వచ్చేసరికేమో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికేమో ఇది మళ్ళీ నేను అప్ సైడ్ అని చెప్తుంది. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, అది ఏం జరగబోతుంది మార్కెట్లో అర్థం? ఓకే సరే, ఈ క్యాండిల్స్ వచ్చేసేమో మనకు అప్ సైడ్ చెప్పాయి. మరి బ్యాంక్ నిఫ్టీ చూడాలి కదా మనం. సో బ్యాంక్ నిఫ్టీ మనకేం చెప్తుందో కూడా అవసరం కదా, ఒకదాని మీద డిసైడ్ అయిపోయి మనం ట్రేడింగ్ అయితే చేయలేం కదా. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఈ లాస్ట్ మూమెంట్లో ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఈ కంటిన్యూషన్ క్యాండిల్స్ని వచ్చేసి మనం అబ్జర్వ్ చేద్దాము. సో అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుందనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకు ఇక్కడ ఏర్పడ్డది కదా, సో దీని ప్రకారంగా మార్కెట్ అనేది ఏం చెప్తుంది, ఇది కూడా ఒకసారి స్టడీ చేసిన తర్వాత దీని పరిస్థితి ఏంటో చూద్దాము. ఓకే, దీన్ని స్టడీ చేయాలి అంటే మనకేం కావాలి, కొంచెం క్లోజప్లోకి తీసుకుందాము. ఈ క్యాండిల్, సో ఇప్పటి వరకు మనము ఈ లెవెల్ అనేది చూసుకుంటూ వచ్చాం మార్కెట్ని డౌన్ సైడ్ నుంచి. ఎప్పుడైనా సరే రెడ్ గ్రీన్ అనేది ఎక్కువ స్టడీ చేస్తూ వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, గ్రీను రెడ్ రెండు ఏర్పడ్డాయి. సో ఇదేమి చెప్తుందో చూద్దాం మార్కెట్ ఒకసారి. ఓకే, ఈ మార్కెట్ ఏం చెప్తుంది, ఓకే 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 ఇక్కడ చూస్తే కనుక మనకు సంబంధించినటువంటి వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూలో మనము ఈ గ్రీన్ చూసుకోవాలి. గ్రీన్ ఏం చేయాలి, క్లోజింగ్. గ్రీన్ క్లోజింగ్ ఎంత, గ్రీన్ క్లోజింగ్ చూడండి ఒకసారి, 48,935 48,935 48,935 48,935.70. ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటిది, ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఏం చెప్తుందో ఒకసారి చూసుకోవాలి కదా మనము. దీన్ని ఏం చూడాలి, ఇది చూడకూడదు. ఇక్కడ మనకు రెడ్ వచ్చేసి ఓపెన్లోకి రావాలి మనం. సో రెడ్ ఓపెన్లోకి ఎంత ఉంది, 48,934.90 434.90 434.90 చూద్దాం ఒకసారి. 434.90 ఇక్కడ చూడండి ఒకసారి, 48,934.90. సో దీనికి డిఫరెన్స్ ఉందా లేదంటారా, ఉందంటారా లేదంటారా. 935 అనేదేమో అప్లో ఉంది, ఈ నెక్స్ట్ ఇలా ఏర్పడినది, అంతేనా క్యాండిల్ స్టిక్ అనేది. అంటే కలర్ కూడా మార్చితే కనుక ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుందేమో. సో ఇది అనేది ఇలా ఏర్పడ్డది, ఈ గ్రీన్ వేరు ఈ రెడ్ వేరు. సో మన క్యాండిల్ ఎలా ఏర్పడ్డది, ఇలా. ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఈ గ్యాప్ అనేది కనిపిస్తుంది, అంటే ఏంటిది, ఇది మైనస్లో ఉంది. సో మనకు ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్పింది, ఇది వచ్చేసి నేను మైనస్లో ఉన్నాను, మీరు ఏమన్నా అనుకుంటారేమో నా గురించి, కానీ నేను మాత్రము మైనస్లోనే ఉన్నాను, ప్లస్లో ఉన్నాను, పొరపాటు పడొద్దని చెప్పేసింది. సో ఈ రెండు అనేది ఈక్వల్గా లేవు ఇక్కడ. సో ఈ బాడీస్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఒకదాని స్ట్రెంత్ ఈక్వల్ అవుతుంది, అలా లేవు, ఓ డిఫరెంట్గా ఉంది, కొంచెము దూకుడుగా ఉంది రెడ్ అనేది. సో కిందికి వచ్చేసింది. సో కిందికి వస్తే ఏంటిది, ఇది మైనస్. సో ఈ మైనస్ స్ట్రెంత్ ఎలా ఉంది, స్ట్రెంత్ బాగా ఉంది, స్ట్రెంత్ ఎలా ఉంది, బాగా ఉంది. సో స్ట్రెంత్ బాగా ఉన్నది అంటే కనుక దాని ప్రభావం, డైరెక్షన్ మనకేం కావాలి, నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ కావాలి. సో డైరెక్షన్ ఏం చెప్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. సో డైరెక్షన్ దగ్గరికి వచ్చేస్తే కనుక మన పరిస్థితి ఏంటి, ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది, మైనస్లో ఉంది. మనకు ఉండాల్సిన మార్కెట్ ఎట్లా ఉంది, మైనస్లో ఉంది. సో మైనస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇంటూ ఇదేంటిది డౌన్ సైడ్ అంటే ప్లస్. కనిపించట్లేదు అనుకుంటున్నాను, నేను కొంచెం థిక్ కలర్ తీసుకుంటాను. ఏమైంది, ఓకే సరే, మైనస్ ఓకే, మైనస్ ఇంటూ ప్లస్, ఇలా చూద్దాం. సో ఇలా చూస్తే ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు మైనస్సే కదా.
సో యాక్చువల్గా మనకి ఇలా కిందికి రావడం అనేది ప్లస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కిందికి చూసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఒక విధంగా చూపిస్తుంది, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కూడా ఇంకొక విధంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు రావాల్సినటువంటి డైరెక్షన్ ఏంటిది, కిందికి వస్తుంది. ఇప్పుడు అక్కడ చేంజ్ అవుతుంది అంటే కనుక ఒక చేంజ్ ఓవర్ ఉంది ఇక్కడ. సో ఈ చేంజ్ ఓవర్ ఏంటి, నెక్స్ట్ మారడము అంటే ఏంటిది, మనకి ఈ చేంజ్ ఓవరు డౌన్ సైడ్ రావడం. సో అప్ సైడ్ మార్కెట్లో వెళ్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం, డౌన్ సైడ్ వస్తున్నాం. సో డౌన్ సైడ్ రావడం ఏంటిది, ప్లస్. ఇట్లాగే పైకి వెళ్ళిపోతే కనుక ఇది మైనస్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ప్లస్ మైనస్లో ఉంది, మనకు రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ మైనస్. సో మనకేం జరగాలి నెక్స్ట్, ఇక్కడ మార్కెట్ అనేది మైనస్ అంటే ఏంటి, పైకి వెళ్ళాలి. సో మైనస్ పైకి వెళ్ళాలి మార్కెట్. నిఫ్టీ ఏం చెప్పింది, అప్ సైడ్ వెళ్తానని చెప్పింది. మరి బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది, అప్ సైడ్ అని చెప్తుంది. రెండు కూడా ఏం చెప్తున్నాయి మనకు మార్కెట్లో, నిఫ్టీ పైకి వెళ్తానంటుంది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తానంటుంది. సో ఇప్పుడు మనం మార్కెట్లో ఎటువైపు ఉండాలి, అప్ సైడ్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మిడిల్లో ఏం చెప్పింది, నేను డౌన్ సైడ్ వస్తానని. కానీ ఆ విధంగా ప్రవర్తించిందా, ప్రవర్తించలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అదే నిఫ్టీలోకి వచ్చేసారు అనుకోండి, నిఫ్టీలో వచ్చేసి రెండు డైరెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ నిఫ్టీలో వచ్చేసేమో ఈ మిడిల్ ఏం చెప్తుంది, డౌన్ అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఈ డౌన్లోకి బ్యాంక్ నిఫ్టీ రానివ్వట్లేదు. సో అందుకని ఏం చేసింది, నిఫ్టీ తన స్వరూపాన్ని మార్చుకుంది. అలాగే చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా తన స్వరూపాన్ని యథావిధిగా కంటిన్యూ చేస్తుంది. సో మనం ఈ డైరెక్షన్లో ఇక్కడి వరకు లో 48,000 లో చూడండి, ఇక్కడ 48,430.65. సో మళ్ళీ ఒకసారి నేను ఈ పాయింట్ని వచ్చేసి క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడికి వస్తేనే మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది. ఇప్పట్లో ఇక్కడికి అనేది రావాలి. కానీ రావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడో చోట ఇది డౌన్ సైడ్ సిగ్నల్ ఇవ్వాలి. సో డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చేంత వరకు అనేది ఇది రాదు అనేది మనకు కావాల్సినటువంటి విషయం. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎంత నెంబర్ ఇది, లో 430.65 48,430.65. సో ఈ పాయింట్ వరకు మార్కెట్ క్రాస్, ఈ లెవెల్ ఇది మీరు క్రాస్ అయింది అనుకుంటారేమో, ఒకసారి చెక్ చేసుకోండి. సో అదైతే మాత్రం క్రాస్ అవ్వలేదు. సో ఇప్పుడే నేను చూపిస్తాను మీకు క్రాస్ అవ్వలేదన్న విషయాన్ని క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఈ పాయింట్ రాసుకున్నాం కదా, ఈ పాయింట్ రాసుకున్న తర్వాత ఇది చూడండి, దీని లో చూడండి ఒకసారి, దీని లో వచ్చేసేమో దీని లోకి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చేసేమో ఇక్కడ లో ఎంత చూపిస్తుంది, 48,433 48,433. సో ఈ 33 అంటే ఏంటి, అప్పే ఉంది కదా 433. సో పైన రాస్తాను, ఎందుకు అంటే కింద రాయడం కంటే కూడా పైన రాస్తే కనుక దానికి అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమయ్యేసింది, ఇది 30లో ఉంది, ఇది 33లో ఉంది. సో ఏది అప్పులో ఉన్నట్టు, ఇదే కదా అప్పులో ఉన్నట్టు. సో మనకేం చేయాలి, ఈ లైన్ క్రాస్ అవ్వాలి. ఇదేమో 30, ఇదేమో 33, ఇక్కడే ఉంది పైన. సో ఈ లైన్ క్రాస్ అవుతే కదా మనకు క్రాస్ అయినట్టు. సో అవ్వలేదు కాబట్టి మనము దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని క్రాస్ అయ్యి వస్తుందో మార్కెట్, సో క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత మేము వెంటనే పిఈ వైపు వెళ్ళొచ్చా, కాదు. ఇక్కడ క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అప్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక హై పాయింట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇలా రావాల్సిందే, ఇలాగా జరగాలి. సో ఇది యాజ్ పర్ క్యాండిల్స్టిక్ చెప్తున్న మెథడ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళింది ఇప్పుడు మార్కెట్. సో మన నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇక్కడ వచ్చేసి మనకేమో అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది. సో కొంత అనేది అప్ సైడ్ ట్రావెల్ చేయాలి మార్కెట్, తప్పదు. రేపు 11:30 వరకు మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ చేయాలి, తప్పదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్స్. సో ఇక్కడ లెవెల్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దామా. దేంట్లో ఉన్నాం మనము, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. ఫస్ట్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీలో లెవెల్స్ ఏమున్నాయి, అప్ సైడ్ యాజ్ యూజువల్గా మనకు ఒక 311 అనేది ఒక పాయింట్ ఉంది, అందరికీ గుర్తే ఉంటుంది. సో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏముండదు అనుకుంటాను. 311 ఉంది కదా మనకు, ఇక్కడ ఈ 311 311. సో ఇదేంటిది 311 అనేది మనకు అప్ సైడ్ ఉన్నటువంటి. ఈ తర్వాత లెవెల్స్ కూడా మీకు అందరినీ నేను ఇక్కడ ఏవైతే
మనం లెవెల్స్ రాస్తున్నామో సో ఆ లెవెల్స్ అనేది ఎప్పుడు కూడా చెరిపివేయడం అనేది, సో రెసిస్టెన్స్ అనేది మనకు క్లియర్గా ఇక్కడే ఉంటుంది. సో మీరు కూడా ఇటువంటి రెసిస్టెన్స్లు కనుక పెట్టుకున్నట్లయితే కనుక మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు మంచి యూజ్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోండి. సో డౌన్ సైడ్ రావాలంటే ఏం జరగాలి, బ్యాంక్ నిఫ్టీని మనము ఫాలో అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీలో ఆ సర్కిల్ ఏదైతే ఉందో జరగాలి. ఆ జరిగిన తర్వాత మాత్రము మొత్తం నిఫ్టీ వస్తుంది డౌన్ సైడ్కి, బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. సో ఇది మనకు రేపు జరగాల్సినటువంటి విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, మేబీ అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే చెప్పాను. సో మీకు ఎంతవరకు అర్థమైనది ఒకసారి కామెంట్లో తెలియజేస్తే కనుక నేను కూడా సంతోషిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.